ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్సీల వంతు వచ్చింది. పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్సీలను విచారించేందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్సీల వంతు వచ్చింది. పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్సీలను విచారించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం రాగానే మండలి చైర్మన్ ఎమ్మెల్సీలను విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీల ఫిరాయింపులపై కూడా పిటిషన్లు దాఖలు చేసేందుకు రెడీ అవుతోంది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్కు అఫిడవిట్లు కూడా సమర్పించలేదు. దీంతో మరోసారి అఫిడవిట్లు సమర్పించాలని స్పీకర్ నోటీసులు జారీ చేసినా గడువు కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి తనకు ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు మరింత గడువు కావాలని కోరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఆయన లేఖ రాశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా స్పీకర్ను మరింత గడువు కావాలని కోరారు. మరోవైపు ఈ కేసులో సుప్రీంకోర్టు సీరియస్ గా ఉండటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫాంపై దానం పోటీ చేసినందున పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని, రాజీనామా చేస్తేనే వేటు తప్పుతుందని న్యాయ నిపుణులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ రాజీనామా తప్పకపోవచ్చునని, కానీ ఎప్పుడు చేస్తారనేది చెప్పలేమని సీనియర్ నేతలు చెబుతూ ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటి తరువాతే దానం రాజీనామా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరైతే తదుపరి కార్యాచరణపై దానం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చూస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ కాంగ్రెస్లో చర్చ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీల విచారణకు సంబంధించి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.